హాయ్ ఫ్రెండ్స్, హనుమాన్ మాత్రమే క్రియేట్ చేసిన 12 రికార్డులు ఏమిటో తెలుసా? సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసి మనం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే హనుమాన్ సినిమా జనవరి 12న రిలీజ్ అయింది. విడుదలకు ముందు ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషనల్ అంతా ఇంత కాదు టీజర్తో పాటు భారీ హైప్ను సొంతం చేసుకున్న ఈ మూవీ నైజాం థియేటర్లో దొరక్క చాలా ఇబ్బందులు పడింది. అయితే తరువాత అన్ని అడ్డంకులను దాటుకొని జనవరి 11 ప్రీమియర్స్తో బ్లాక్ బాస్టర్ను సొంతం చేసుకుని వీర విహారం చేసింది. సంక్రాంతి విన్నర్గా నిలవడమే మాత్రమే కాకుండా హనుమాన్ క్రియేట్ చేసిన రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి 1000కి పైగా ప్రీమియర్ షోలు పడ్డ ఏకైక తెలుగు సినిమా. గతంలో ఏ సినిమాకి ఇలాంటి ఘనత దక్కింది లేదు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. అండ్ రెండవది వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అత్యధిక కలెక్షన్ నమోదు చేసిన సినిమాగా ఇప్పటికైతే 2వ స్థానంలో ఉంది. రాబోయే రోజులు ఆ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ లేకపోలేదు. మొదటి స్థానంలో అలా వైకుంఠపురంలో, కాకపోతే అది పాన్ ఇండియా సినిమా కాదు. అండ్ మూడవది వచ్చేసి 2024లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్ నమోదు చేసిన సినిమాగా కూడా హనుమాన్ రికార్డులు ఎక్కింది. మూడవది 2024లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్ నమోదు చేసిన సినిమాగా హనుమాన్ కూడా రికార్డులకు ఎక్కింది. అది కూడా పోటీగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఉన్నప్పటికీ ఆ రికార్డు కొట్టడం అనేది మాటలు కాదు. ఫోర్త్ వన్ వచ్చేసి నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్ నమోదు చేసిన 5వ సినిమాగా హనుమాన్ నిలిచింది. ఇంకా కలెక్షన్లు చేస్తూనే ఉంది. అండ్ 5వది వచ్చేసి ఇప్పటి వరకు 250 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఇంకా కలెక్ట్ చేసే ఛాన్స్లు ఎక్కువే ఉన్నాయి. అండ్ 6వది వచ్చేసి అలాగే ఇప్పటి వరకు 130 కోట్ల పైగా షేర్ను కలెక్ట్ చేసిన సినిమా కూడా రికార్డు కొట్టింది హనుమాన్. అండ్ 7వది వచ్చేసి నైజాంలో ఇప్పటి వరకు 50 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసిన సరికొత్త రికార్డులు సృష్టించింది. అది కూడా మొదటి వీకెండ్ థియేటర్లు లేకుండానే. అండ్ 8వది వచ్చేసి నైజాంతో పాటు ఓవర్సీస్, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా వంటి రీజన్స్లో 50 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసిన అతి తక్కువ సినిమాలో హనుమాన్ కూడా స్థానం సంపాదించుకుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ రికార్డ్ అనే చెప్పాలి. అండ్ 9వది వచ్చేసి 15వ రోజు ఏ తెలుగు సినిమా కూడా కలెక్ట్ చేయని విధంగా హనుమాన్ కలెక్ట్ చేసింది. రిపబ్లిక్ డే హాలిడే వల్ల ఆ రికార్డును కూడా సొంతం చేసుకున్నట్లు అయింది. అండ్ 10వది వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ సంపాదించిన 8వ సినిమాగా కూడా హనుమాన్ రికార్డులు సృష్టించింది. 11వది వచ్చేసి ఇప్పటి వరకు 1 కోటి ఫుట్ ఫాల్స్ అంటే 1 కోటి మంది హనుమాన్ చిత్రాన్ని చూశారు. ఇది కూడా మామూలు విషయం కాదు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో 100 కోట్లు లాభాన్ని అందించిన అతి తక్కువ సినిమాల్లో హనుమాన్ కూడా చేరింది. చిన్న మిడ్ రేంజ్ సినిమాలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.